అందరికీ వందనాలు. ఈ రోజున కొంతమంది చెడు వ్యసనాల్లో ఉండి మేము బయటికి రాలేకపోతున్నాము. యేసు ప్రభువుని నమ్మి మేము నడిపించబడుతున్నాము, కానీ ఆ పాపంలో నుంచి మాకు విడుదల లేదు, మేము జయించలేదు కదా అనుకొని గుడ్డితనంలో ఉంటున్నారు. నువ్వు ఎలా జయించలేకపోయావు, ఎలా జయించలేకపోతున్నావు అంటే దేవుని యందు నువ్వు స్థిరంగా ఉంటలా. దేవుడు హృదయ అంతరంగం ఎరిగినవాడు. నువ్వు స్థిరంగా ఉందా, నీ హృదయం స్థిరంగా లేదా అని ప్రభువుకి తెలుసు. అందుకని దేవుని యందు నువ్వు స్థిరంగా ఉండాలి. నీ హృదయం ప్రార్థన యందు స్థిరంగా ఉండాలి. వాక్యం చదివే విషయంలో స్థిరంగా ఉండాలి. ప్రతిరోజు ఆత్మ పొందుకునే విషయంలో ప్రతిరోజు పొందుకోవాలి. అప్పుడు ప్రభువు నిన్ను చూస్తాడు స్థిరంగా ఉన్నాడని. అప్పుడు ఆశీర్వాదం నీ తలపైకి వచ్చింది. అప్పుడు నీలో ఉన్న త్రాగుడే కానీ, నీలో ఉన్న వ్యభిచార సంబంధమైన క్రియలే కానీ, నీలో ఉన్న చెడ్డ ఆలోచనలే కానీ, నీలో ఉన్న చెడ్డ లోపం అది ఏదైనా తీసివేయబడుతుంది. ఆత్మచేత శరీర క్రియలు చంపివేయమన్నాడు. ప్రతిరోజు నీవు ఆత్మచేత నింపబడిన ఎడల నీలో ఉన్న శరీర క్రియలు చనిపోతాయి. అలా చెడు వ్యసనాలలో నుంచి బయటికి రాగలగాలి. అది మార్గం. అందరూ వెళ్తున్నట్టు నేను గుడికి వెళ్ళాను కదా, చర్చికి వెళ్ళాను కదా, వచ్చాను కదా అంటే ప్రభు సత్యదేవుడు, సత్యవంతుడు, నీతివంతుడు. నీ హృదయ అంతరంగాన్ని చూస్తాడు. స్థిరంగా ఉందా లేదా నీ అంతరంగంని ప్రభు తొంగి చూస్తాడు. నువ్వు పైపైనగా ఉంటే ఎలా విడుదల పొందుతావు? పైపైనగా ఉంటే విడుదల పొందలేవు. నువ్వు సహవాసం అందు స్థిరంగా ఉంటే ఖచ్చితంగా ప్రభు విడిపిస్తాడు. అందులో నుంచి బయటికి తీసుకొస్తాడు. ప్రార్థన యందు, వాక్యమందు స్థిరంగా ఉండాలి. ఆత్మ పొందుకునే విషయంలో స్థిరంగా ఉండాలి. 4 రోజులు నేను ఉండను అంటే ఎవ్వరు పాపంలో నుంచి బయటికి రాలేరు. కనుక స్థిరంగా ఉండి అలవాట్ల చేత అనేకమైన శోధనల చేత బయటికి రాగలగాలి. దేవుడు ఈ 2 మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ లార్డ్.